పునీత్ తుఫాన్లో చిక్కుకున్నాడు. రచన మాలా కుమార్ మరియు మనీషా చౌదరి. పునీత్ ఒంటరిగా బాధపడుతున్నాడు. కేవలం ఒక్కరోజు క్రితం వరకు అతడు మాంటా కిరణాల సమూహంలో ఒకడుగా ఉండేవాడు. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల తీరానికి దూరంగా వారికి టన్నుల కొద్దీ చేపల విందు ఉండేది. వాళ్ళు అందమైన హిందూ మహాసముద్రం నీళ్ల నుండి ఎట్లా బయటకు ఎగిరిపడ్డారు. అతడు ఎదురుగా కనిపించిన నౌకను చూడగానే పునీత్ నీటి లోతుల్లోకి మునక వేశాడు. అతడి స్నేహితులు చెల్లా చెదురయ్యారు. పునీత్ తన తెరచాప లాంటి రెక్కల్ని చాపి రక్షణ కోసం ఈదేందుకు ప్రయత్నించాడు. అక్కడ తరువాత వరుసగా పెద్ద పెద్ద మెరుపులు, ఉరుముల ధ్వనులు కొనసాగాయి. పునీత్ తన భరించే శక్తిని కోల్పోయాడు. ఆ మహాసముద్రం అతనికి చీకటిగా మారింది. ఒక పెద్ద అల పైకి లేచి అతన్ని నేరుగా నౌక కిందకు నెట్టేసింది. అయ్యో, అతడి కడుపు కోతపడింది. అతడికి ఏం చేయాలో తెలుసు. అతడు తన స్నేహితులను కనుగొనాల్సి ఉంది. కానీ మొదట అతడి గాయానికి చికిత్స చేసుకునే అవసరం ఉంది. అతడికి సాధ్యమైనంత వేగంగా తీరం వైపు పడుతూ లేస్తూ ఎదసాగాడు. పునీత్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతడు తాను చాలా భారీగా 10 గజాల పొడవు, 900 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండకూడదని కోరుకున్నాడు. అతడు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది. అతడి జీవితం దాని మీద ఆధారపడి ఉంది. అప్పుడు అతడు తీరం మీద ఉన్న లైట్ హౌస్ను చూశాడు. అతడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. పునీత్ ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రకృతి అనే ఆసుపత్రి. వెంటనే ఒక భారీ చేపల గుంపు ఈదుకుంటూ అతడి చుట్టూ చేరింది. ఒకప్పుడు అతడు తిన్న ఆ చేపలే ఇప్పుడు అతనికి నర్సులుగా మారాయి. వారు అతడు కడుపులోని లోతైన గాయాన్ని శుభ్రం చేశారు. ఆ తోలు ముక్కలు ఆ శుభ్రపరిచే చేపలకు చిరు తిండి అయింది. తొందరగానే పునీత్ ఎంతో బాగయ్యాడు. 5000 రకాల సముద్ర జీవాలున్న హిందూ మహాసముద్రాన్ని అతడు ఎంతగానో ప్రేమించాడు. హాయ్, ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.